براءة من الله ورسوله إلى الذين عاهدتم من المشركين. అల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి, ఓ విశ్వాసులారా, మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో, ముష్రికీన్లతో ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటించబడుతోంది. فسيحوا في الأرض 4 أشهر واعلموا أنكم غير معجز الله وأن الله مخزي الكافرين. కావున ఓ ముష్రికులారా, మీరు 4 నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి. కాని మీరు అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు నిశ్చయంగా అల్లాహ్ సత్యతిరస్కారులను అవమానం పాలు చేస్తాడు. وأذان من الله ورسوله إلى الناس يوم الحج الأكبر أن الله بريء من المشركين ورسوله فإن تبتم فهو خير لكم وإن توليتم فاعلموا أنكم غير معجز الله وبشر الذين كفروا بعذاب أليم. మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి పెద్ద హజ్ రోజున సర్వమానవ జాతికి ప్రకటన చేయబడుతోంది. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు బహుదైవారాధకులతో ఎలాంటి సంబంధం లేదు. కావున మీరు, ఓ ముష్రికులారా, పశ్చాత్తాపపడితే అది మీ మేలుకే. కాని మీరు విముఖులైతే మీరు అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించబడనున్నదనే వార్తను వినిపించు. إلا الذين عاهدتم من المشركين ثم لم ينقصوكم شيئا ولم يظاهروا عليكم أحدا فأتموا إليهم عهدهم إلى مدتهم إن الله يحب المتقين. కాని ఏ బహుదైవాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకుని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోనూ లోపం చేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే, వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చేయండి. నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు. فإذا انسلخ الأشهر الحرم فاقتلوا المشركين حيث وجدتموهم وخذوهم واحصروهم واقعدوا لهم كل مرصد فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فخلوا سبيلهم إن الله غفور رحيم. ఇక నిషిద్ధమాసాలు గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి. మరియు వారిని పట్టుకోండి మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి. కాని వారు పశ్చాత్తాపపడి నమాజ్ స్థాపించి జకాతీస్తే వారిని వారి మార్గాన వదిలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. وَإِنْ أَحَدٌ مِّنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّى يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ذَلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ. మరియు బహుదైవారాధకులలో, ముష్రికీన్లలో ఎవడైనా నీ శరణు కోరితే అతడు అల్లాహ్ గ్రంథాన్ని, ఖురాన్ను వినటానికి అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే వాస్తవానికి వారు సత్యం తెలియని ప్రజలు. كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند المسجد الحرام فما استقاموا لكم فاستقيموا لهم إن الله يحب المتقين. బహుదైవారాధకులకు, ముష్రికీన్లకు అల్లాహ్తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరాం వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప. వారు తమ ఒడంబడికపై స్థిరంగా ఉన్నంతవరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.
كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم وتأبى قلوبهم وأكثرهم فاسقون. వారితో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే వారు మీ బంధుత్వాన్ని గాని ఒడంబడికను గాని పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోషపరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు ఫాసిఖూన్ ఉన్నారు. اشتروا بآيات الله ثمنا قليلا فصدوا عن سبيله إنهم ساء ما كانوا يعملون. వారు అల్లాహ్ సూక్తులను ఆయాత్లను అల్పధరకు విక్రయించి ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా వారు చేసే పనులు ఎంతో నీచమైనవి. لا يرقبون في مؤمن إلا ولا ذمة وأولئك هم المعتدون. వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గాని ఒడంబడికను గాని పాటించరు. ఇటువంటి వారే హద్దును అతిక్రమించినవారు. فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فإخوانكم في الدين ونفصل الآيات لقوم يعلمون. కావున వారు పశ్చాత్తాపపడి నమాజ్ స్థాపించి జకాతిస్తే వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగలవారికి మేము మా సూచనలను ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము. وَإِن نَكَثُوا أَيْمَانَهُم مِّن بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا فِي دِينِكُمْ فَقَاتِلُوا أَئِمَّةَ الْكُفْرِ إِنَّهُمْ لَا أَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنْتَهُونَ. మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత మళ్లీ తమ ప్రమాణాలను భంగం చేస్తే మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే అలాంటి సత్యతిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు. ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدؤوكم أول مرة أتخشونهم فالله أحق أن تخشوه إن كنتم مؤمنين. ఏమి ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి సందేశహరుణ్ణి మక్కా నుండి వెడలగొట్టాలని నిర్ణయించారో మరియు మొదట వారే మీతో తగవు ఆరంభించారో అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమి మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే కేవలం అల్లాహ్కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం. قاتلوهم يعذبهم الله بأيديكم ويخزهم وينصركم عليهم ويشف صدور قوم مؤمنين. వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు. ويذهب غيظ قلوبهم ويتوب الله على من يشاء والله عليم حكيم. మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు మరియు అల్లాహ్ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు మహా వివేచనాపరుడు. أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا من دون الله ولا رسوله ولا المؤمنين وليجة والله خبير بما تعملون. ఏమి అల్లాహ్ మీలో నుండి తన మార్గంలో పోరాడేవారెవరో మరియు అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప ఇతరులనెవరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో తెలుసుకోనిదే మిమ్మల్ని వదిలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును. ما كان للمشركين أن يعمروا مساجد الله شاهدين على أنفسهم بالكفر أولئك حبطت أعمالهم وفي النار هم خالدون. బహుదైవారాధకులు
ముష్రికీన్ తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి సేవ చేయటానికి అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమైపోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు. ఇన్నమా యఅమురు మసాజిదల్లాహి మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వ అఖామస్-సలాత వ ఆతజ్ జకాత వ లం యఖ్ష ఇల్లల్లాహ్ ఫఅసా ఉలైక అన్ యకూను మినల్ ముహ్తదీన్. నిశ్చయంగా అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవారు, నమాజ్ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్కు తప్ప మరెవరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు. أجعلتم سقاية الحاج وعمارة المسجد الحرام كمن آمن بالله واليوم الآخر وجاهد في سبيل الله لا يستوون عند الله والله لا يهدي القوم الظالمين. ఏమి హజ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరాంను నిర్వహించటాన్ని మీరు అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర వారు ఈ రెండు పక్షాల వారు సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు. الذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله بأموالهم وأنفسهم أعظم درجة عند الله وأولئك هم الفائزون. విశ్వసించి అల్లాహ్ మార్గంలో వలసపోయిన వారికి మరియు తమ ధన సంపత్తులను ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికి అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం విజయం పొందేవారు. يبشرهم ربهم برحمة منه ورضوان وجنات لهم فيها نعيم مقيم. వారి ప్రభువు వారికి తన తరఫు నుండి కారుణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలుగల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు. خالدين فيها أبدا إن الله عنده أجر عظيم. వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దగ్గర గొప్ప ప్రతిఫలముంది. يا أيها الذين آمنوا لا تتخذوا آباءكم وإخوانكم أولياء إن استحبوا الكفر على الإيمان ومن يتولهم منكم فأولئك هم الظالمون. ఓ విశ్వాసులారా, మీ తండ్రి తాతలు మరియు మీ సోదరులు సత్యతిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే మీరు వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీలో వారి వైపు మొగ్గేవారే, వారిని మీ స్నేహితులుగా చేసుకునేవారే దుర్మార్గులు. قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين. వారితో ఇలాను, మీ తండ్రి తాతలు, మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు, అజ్వాజ్, మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే మీకు ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు. لقد نصركم الله في مواطن كثيرة ويوم حنين إذ أعجبتكم كثرتكم فلم تغن عنكم شيئا وضاقت عليكم الأرض بما رحبت
وضاقت عليكم الأرض بما رحبت ثم وليتم مدبرين. వాస్తవానికి ఇది వరకు చాలా యుద్ధరంగాలలో మీరు కొద్దిమంది ఉన్నా అల్లాహ్ మీకు విజయం చేకూర్చాడు. మరియు హునైన్ యుద్ధం రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వకారణమైంది. కాని అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకైపోయింది. తరువాత మీరు వెన్ను చూపి పారిపోయారు. ثم أنزل الله سكينته على رسوله وعلى المؤمنين وأنزل جنودا لم تروها وعذب الذين كفروا وذلك جزاء الكافرين. తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని దైవదూతల దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు. మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం. ثم يتوب الله من بعد ذلك على من يشاء والله غفور رحيم. ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. يا أيها الذين آمنوا إنما المشركون نجس فلا يقربوا المسجد الحرام بعد عامهم هذا وإن خفتم عيلة فسوف يغنيكم الله من فضله إن شاء إن الله عليم حكيم. ఓ విశ్వాసులారా, నిశ్చయంగా బహుదైవారాధకులు ముష్రికీన్ అపరిశుద్ధులు నజ్స్ కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్ అల్ హరాం సమీపానికి రాకూడదు. మరియు ఒకవేళ మీరు లేమికి భయపడితే అల్లాహ్ కోరితే తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపన్నులుగా చేయగలడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. قاتلوا الذين لا يؤمنون بالله ولا باليوم الآخر ولا يحرمون ما حرم الله ورسوله ولا يدينون دين الحق من الذين أوتوا الكتاب حتى يعطوا الجزية عن يد وهم صاغرون. అల్లాహ్ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి నిషిద్ధమని భావించని, సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని గ్రంథ ప్రజలతో వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చి లోబడి ఉండే వరకు పోరాడండి. وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم الله أنى يؤفكون. మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు. మరియు క్రైస్తవులు మసీహ్ క్రీస్తు అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక. వారెంత మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు. اتخذوا أحبارهم ورهبانهم أربابا من دون الله والمسيح ابن مريم وما أمروا إلا ليعبدوا إلها واحدا لا إله إلا هو سبحانه عما يشركون. వారు యూదులు మరియు క్రైస్తవులు అల్లాహ్ను వదిలి తమ యూద మతాచారులు అహ్బార్ లను మరియు క్రైస్తవ సన్యాసులను రుహ్బాన్లను మరియు మరియం కుమారుడైన మసీహ్ను క్రీస్తును తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు. వాస్తవానికి వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు. يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره ولو كره الكافرون. వారు అల్లాహ్ జ్యోతిని ఇస్లాంను తమ నోటితో ఊది ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు. సత్యతిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా
ఆయన తన జ్యోతిని పూర్తిచేసి ప్రసరింపజేసి తీరుతాడు. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. బహుదైవారాధకులకు ముష్రికీన్లకు అది ఎంత అసహ్యకరమైనా తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింపజేసినవాడు, ఆధిక్యతనిచ్చినవాడు ఆయన అల్లాహ్. يا أيها الذين آمنوا إن كثيرا من الأحبار والرهبان ليأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم. ఓ విశ్వాసులారా, నిశ్చయంగా చాలామంది యూద మతాచారులు, అహ్బార్ మరియు క్రైస్తవ సన్యాసులు, రుహ్బాన్ ప్రజల సొత్తును అక్రమ పద్ధతుల ద్వారా తినివేస్తున్నారు మరియు వారిని అల్లాహ్ మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడబెట్టి దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون. ఆ దినమున దానిని, జకాతివ్వని ధనాన్ని, ఆ వెండి బంగారాన్ని నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఇదంతా మీరు మీ కొరకు కూడబెట్టుకున్నదే, కావున మీరు కూడబెట్టుకున్న దానిని చవి చూడండి. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين. నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర 12 నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో 4 నిషిద్ధ మాసాలు. ఇదే సరైన ధర్మం. కావున వాటిలో ఆ 4 హిజ్రీ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. బహుదైవారాధకులతో, ముష్రికీన్లతో అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో మరియు నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి. إنما النسيء زيادة في الكفر يضل به الذين كفروا يحلونه عاما ويحرمونه عاما ليواطئوا عدة ما حرم الله فيحلوا ما حرم الله زين لهم سوء أعمالهم والله لا يهدي القوم الكافرين. నిశ్చయంగా నెలలను వెనుక ముందు చేయటం నసీయు సత్యతిరస్కారంలో అదనపు చేష్టయే. దానివల్ల సత్యతిరస్కారులు మార్గభ్రష్టత్వానికి గురి చేయబడుతున్నారు. వారు దానిని 1 సంవత్సరం ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం నిషేధించుకుంటారు. ఈ విధంగా వారు అల్లాహ్ నిషేధించిన నెలల సంఖ్యను తమకు అనుగుణంగా మార్చుకుని అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకుంటున్నారు. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా కనిపిస్తున్నాయి. మరియు అల్లాహ్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. يا أيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله اثاقلتم إلى الأرض أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة الدنيا في الآخرة إلا قليل. ఓ విశ్వాసులారా, మీకేమైంది? మీతో అల్లాహ్ మార్గంలో బయలుదేరండి
అని చెప్పినప్పుడు మీరు భూమికి అతుక్కుని పోతున్నారేమిటి? ఏమీ. మీరు పరలోకాన్ని వదలి ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలుచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక జీవిత సుఖాల ముందు ఎంతో అల్పమైనది. إلا تنفروا يعذبكم عذابا أليما ويستبدل قوما غيركم ولا تضروه شيئا والله على كل شيء قدير. మీరు బయలుదేరకపోతే ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا فأنزل الله سكينته عليه وأيده بجنود لم تروها وجعل كلمة الذين كفروا السفلى وكلمة الله هي العليا والله عزيز حكيم. ఒకవేళ మీరు అతనికి ప్రవక్తకు సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు, అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు. ఏ విధంగానైతే సత్యతిరస్కారులు అతనిని పారద్రోలినప్పుడు అల్లాహ్ అతనికి సహాయం చేశాడో అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా సౌర్ గుహలో ఉన్నప్పుడు అతను తన తోటివానితో అబూబక్ర్తో నీవు దుఃఖపడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని దైవదూతల దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహో వివేచనాపరుడు. انفروا خفافا وثقالا وجاهدوا بأموالكم وأنفسكم في سبيل الله ذلكم خير لكم إن كنتم تعلمون. తేలికగానైనా సరే బరువుగా నైనా సరే బయలుదేరండి మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకోగలిగితే ఇది మీకెంతో ఉత్తమమైనది. لو كان عرضا قريبا وسفرا قاصدا لاتبعوك ولكن بعدت عليهم الشقة وسيحلفون بالله لو استطعنا لخرجنا معكم يهلكون أنفسهم والله يعلم إنهم لكاذبون. అది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణమైతే వారు తప్పక నీ వెంట వెళ్లేవారు. కాని వారికది తబూక్ ప్రయాణం చాలా కష్టమైనదిగా దూరమైనదిగా అనిపించింది. కావున వారు అల్లాహ్పై ప్రమాణం చేస్తూ అంటున్నారు, మేము రాగల స్థితిలో ఉంటే తప్పక మీ వెంట వచ్చి ఉండేవారము. ఈ విధంగా అబద్ధమాడి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు మరియు వారు అబద్ధమాడుతున్నారని అల్లాహ్కు బాగా తెలుసు. عفى الله عنك لما أذنت لهم حتى يتبين لك الذين صدقوا وتعلم الكاذبين. ఓ ప్రవక్త, అల్లాహ్ నిన్ను మన్నించుగాక. సత్యవంతులెవరో నీకు స్పష్టం కాకముందే మరియు అబద్ధమాడే వారెవరో నీకు తెలియక ముందే వారిని వెనుక ఉండటానికి ఎందుకు అనుమతినిచ్చావు? لا يستأذنك الذين يؤمنون بالله واليوم الآخر أن يجاهدوا بأموالهم وأنفسهم والله عليم بالمتقين. అల్లాహ్ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి అల్లాహ్ మార్గంలో పోరాడటం నుండి తప్పించుకోవటానికి ఎన్నడూ అనుమతి అడగరు. మరియు దేవభీతి గలవారు ఎవరో అల్లాహ్కు బాగా తెలుసు. إنما يستأذنك الذين لا يؤمنون بالله واليوم الآخر وارتابت قلوبهم فهم في ريبهم يترددون. నిస్సందేహంగా అల్లాహ్ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని వారే వెనుక ఉండటానికి అనుమతి అడుగుతారు మరియు వారి హృదయాలు సందేహంలో మునిగి ఉన్నాయి.
కావున వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడుతున్నారు. ولو أرادوا الخروج لأعدوا له عدة ولكن كره الله بعاثهم فثبطهم وقيل اقعدوا مع القاعدين. మరియు ఒకవేళ వారు బయలుదేరాలని కోరి ఉంటే తప్పక దానికై వారు యుద్ధ సామగ్రి సిద్ధపరచుకుని ఉండేవారు. కాని వారు బయలుదేరటం అల్లాహ్కు ఇష్టం లేదు, కావున వారిని నిలిపివేశాడు. మరియు వారితో, కూర్చొని ఉన్న వారితో మీరు కూడా కూర్చొని ఉండండి అని చెప్పబడింది. لو خرجوا فيكم ما زادوكم إلا خبالا ولأوضعوا خلالكم يبغونكم الفتنة وفيكم سماعون لهم والله عليم بالظالمين. ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం, ఫిత్నా రేకెత్తించటానికి తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు, కపట విశ్వాసుల కొరకు మాటలు వినేవారు, వారి గూఢాచారులు ఉన్నారు. మరియు అల్లాహ్కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు. لقد ابتغوا الفتنة من قبل وقلبوا لك الأمور حتى جاء الحق وظهر أمر الله وهم كارهون. ఓ ప్రవక్త, వాస్తవానికి వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని, ఫిత్నను పుట్టించి నీ కార్యాలను తలక్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమైంది మరియు అల్లాహ్ నిర్ణయం స్పష్టమయింది. మరియు వారు దీన్నే అసహ్యించుకున్నారు. ومنهم من يقول ائذن لي ولا تفتني ألا في الفتنة سقطوا وإن جهنم لمحيطة بالكافرين. మరియు వారిలో, నాకు వెనుక ఉండటానికి అనుమతినివ్వు, నన్ను ఏమాత్రం పరీక్షకు గురిచేయకు అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి వారు ఇలా అనుమతి కోరి పరీక్షకు గురి అయ్యారు. మరియు నిశ్చయంగా సత్యతిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది. إن تصبك حسنة تسؤهم وإن تصبك مصيبة يقولوا قد أخذنا أمرنا من قبل ويتولوا وهم فرحون. ఓ ప్రవక్త, ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే వారు, మేము ముందుగానే జాగ్రత్త పడ్డాము అని అంటూ సంతోషపడుతూ మరలిపోతారు. قل لن يصيبنا إلا ما كتب الله لنا هو مولانا وعلى الله فليتوكل المؤمنون. వారితో ఇలాను, అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి. قل هل تربصون بنا إلا إحدى الحسنيين ونحن نتربص بكم أن يصيبكم الله بعذاب من عنده أو بأيدينا فتربصوا إنا معكم متربصون. ఇలాను, మీరు మా విషయంలో నిరీక్షిస్తున్నది రెండు మేలైన వాటిలో ఒకటి. అల్లాహ్ స్వయంగా మీకు శిక్ష విధిస్తాడా లేదా మా చేతుల ద్వారానా అని మేము నిరీక్షిస్తున్నాము. కావున మీరు నిరీక్షించండి, నిశ్చయంగా మేము కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాము. قل أنفقوا طوعا أو كرها لن يتقبل منكم إنكم كنتم قوما فاسقين. ఇలాను, మీరు మీ సంపదను ఇష్టపూర్వకంగా ఖర్చు చేసినా లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అది మీ నుండి స్వీకరించబడదు. నిశ్చయంగా మీరు అవిధేయులు, ఫాసిఖూన్. وما منعهم أن تقبل منهم نفقاتهم إلا أنهم كفروا بالله وبرسوله ولا يأتون الصلاة إلا وهم كسالى ولا ينفقون إلا وهم كارهون. మరియు వారి విరాళం, చందా స్వీకరించబడకుండా పోవటానికి కారణం వాస్తవానికి వారు అల్లాహ్ను మరియు ఆయన సందేశహరుణ్ణి తిరస్కరించడం మరియు నమాజ్ కొరకు ఎంతో సోమరితనంతో తప్ప రాకపోవడం మరియు అయిష్టంతో అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడమే. فلا تعجبك أموالهم ولا أولادهم
إنما يريد الله ليعذبهم بها في الحياة الدنيا وتزهق أنفسهم وهم كافرون. కావున వారి సిరిసంపదలు గాని వారి సంతానం గాని నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వకూడదు. నిశ్చయంగా అల్లాహ్ వాటి వలన వారిని ఇహలోక జీవితంలో శిక్షించగోరుతున్నాడు. మరియు వారు సత్యతిరస్కార స్థితిలోనే తమ ప్రాణాలను కోల్పోతారు. ويحلفون بالله إنهم لمنكم وما هم منكم ولكنهم قوم يفرقون. మరియు వారు నిశ్చయంగా మేము మీతోనే ఉన్నామని అల్లాహ్పై ప్రమాణం చేస్తున్నారు, కాని వారు మీతో లేరు. వాస్తవానికి వారు మీకు భయపడుతున్నారు. لو يجدون ملجأ أو مغارات أو مدخلا لولوا إليه وهم يجمحون. ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గాని గుహగాని లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గాని దొరికితే వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు. ومنهم من يلمزك في الصدقات فإن أعطوا منها رضوا وإن لم يعطوا منها إذا هم يسخطون. మరియు ఓ ప్రవక్త, వారిలో కొందరు దానాలు సదఖాత్ పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు. దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు, కాని దాని నుండి వారికి ఇవ్వబడకపోతే కోపగించుకుంటారు. ولو أنهم رضوا ما آتاهم الله ورسوله وقالوا حسبنا الله سيؤتينا الله من فضله ورسوله إنا إلى الله راغبون. మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తిపడి అల్లాహ్యే మాకు చాలు, అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా ఇస్తాడు, నిశ్చయంగా మేము అల్లాహ్నే వేడుకుంటాము అని పలికి ఉంటే అది వారికే బాగుండేది. إنما الصدقات للفقراء والمساكين والعاملين عليها والمؤلفة قلوبهم وفي الرقاب والغارمين وفي سبيل الله وابن السبيل فريضة من الله والله عليم حكيم. నిశ్చయంగా దానాలు సదఖాలు కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, జకాత్ వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే ఇస్లాం వైపుకు ఆకర్షించవలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, రుణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో పోయేవారి కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. ومنهم الذين يؤذون النبي ويقولون هو أذن قل أذن خير لكم يؤمن بالله ويؤمن للمؤمنين ورحمة للذين آمنوا منكم والذين يؤذون رسول الله لهم عذاب أليم. మరియు వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో బాధ కలిగించే వారున్నారు. వారంటారు, ఇతను చెప్పుడు మాటలు వినేవాడు, ఇలా అను, అతను వినేది మీ మేలుకే. అతను అల్లాహ్ను విశ్వసిస్తాడు మరియు విశ్వాసులను నమ్ముతాడు మరియు మీలో విశ్వసించిన వారికి అతను కారుణ్యమూర్తి మరియు అల్లాహ్ సందేశహరునికి బాధ కలిగించే వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. يحلفون بالله لكم ليرضوكم والله ورسوله أحق أن يرضوه إن كانوا مؤمنين. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని సంతోషపెట్టటానికి వారు మీ ముందు అల్లాహ్పై ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను సంతోషపెట్టటమే వారి బాధ్యత. ألم يعلموا أنه من يحادد الله ورسوله فأن له نار جهنم خالدا فيها ذلك الخزي العظيم. ఏమి అల్లాహ్ను మరియు ఆయన సందేశహరుణ్ణి విరోధించేవానికి నిశ్చయంగా భగభగమండే నరకాగ్ని శిక్ష ఉందని, అదే అతని శాశ్వత నివాసమని వారికి తెలియదా?
ఇది ఎంత గొప్ప అవమానం. يحذر المنافقون أن تنزل عليهم سورة تنبئهم بما في قلوبهم قل استهزئوا إن الله مخرج ما تحذرون. తమ హృదయాలలో ఉన్న రహస్యాలను స్పష్టంగా తెలియజేసేటటువంటి సూరహ్ వారికి విరుద్ధంగా అవతరింపజేయబడుతుందేమోనని ఈ కపట విశ్వాసులు భయపడుతున్నారు. వారితో అను, మీరు ఎగతాళి చేయండి, మీరు బయటపడుతుందని భయపడుతున్న విషయాన్ని అల్లాహ్ తప్పక బయటపెట్టాడు. وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ. నీవు వారిని అడిగితే వారు తప్పక, మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడుతున్నాము అని సమాధానమిస్తారు. వారితో అను, ఏమీ? మీరు అల్లాహ్తో మరియు ఆయన సూచనలతో, ఆయాత్లతో మరియు ఆయన ప్రవక్తతో వేళాకోళం చేస్తున్నారా? لا تعتذروا قد كفرتم بعد إيمانكم إن نعفو عن طائفة منكم نعذب طائفة بأنهم كانوا مجرمين. ఇక మీరు సాకులు చెప్పకండి. వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు. మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు. المنافقون والمنافقات بعضهم من بعض يأمرون بالمنكر وينهون عن المعروف ويقبضون أيديهم نسوا الله فنسيهم إن المنافقين هم الفاسقون. కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు. వారు అధర్మాన్ని ఆదేశిస్తారు మరియు ధర్మాన్ని నిషేధిస్తారు మరియు తమ చేతులను మేలు నుండి ఆపుకుంటారు. వారు అల్లాహ్ను మరచిపోయారు, కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా ఈ కపట విశ్వాసులే అవిధేయులు, ఫాసిఖూన్. وعد الله المنافقين والمنافقات والكفار نار جهنم خالدين فيها هي حسبهم ولعنهم الله ولهم عذاب مقيم. మరియు కపట విశ్వాసులైన పురుషులకు మరియు కపట విశ్వాసులైన స్త్రీలకు మరియు సత్యతిరస్కారులకు అల్లాహ్ నరకాగ్ని వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే వారికి తగినది. మరియు అల్లాహ్ వారిని శపించాడు, బహిష్కరించాడు. మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది. كالذين من قبلكم كانوا أشد منكم قوة وأكثر أموالا وأولادا فاستمتعوا بخلاقهم فاستمتعتم بخلاقكم كما استمتع الذين من قبلكم بخلاقهم وخضتم كالذي خاضوا أولئك حبطت أعمالهم في الدنيا والآخرة وأولئك هم الخاسرون. మీరు కూడా గతించిన మీ పూర్వీకుల వంటివారు. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ధనవంతులు మరియు అధిక సంతానం గలవారు. వారు తమ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. మీరు కూడా మీ పూర్వీకులు అనుభవించినట్లు మీ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. వారు పడినటువంటి వ్యర్థ వాదోపవాదాలలో మీరు కూడా పడ్డారు. ఇలాంటి వారి కర్మలు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వ్యర్థమవుతాయి. మరియు ఇలాంటి వారు వీరే నష్టానికి గురి అయ్యేవారు. ألم يأتهم نبأ الذين من قبلهم قوم نوح وعاد وثمود وقوم إبراهيم وأصحاب مدين والمؤتفكات أتتهم رسلهم بالبينات فما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون. ఏమి వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూహ్ జాతివారి, ఆద్, సమూద్, ఇబ్రాహీం జాతివారి, మద్యన్, షుఐబ్ ప్రజల మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల, లూత్ వారి గాథలు అందలేదా?
వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయదలుచుకోలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు. والمؤمنون والمؤمنات بعضهم أولياء بعض يأمرون بالمعروف وينهون عن المنكر ويقيمون الصلاة ويؤتون الزكاة ويطيعون الله ورسوله أولئك سيرحمهم الله إن الله عزيز حكيم. మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు, బోధిస్తారు మరియు అధర్మం నుండి నిషేధిస్తారు, వారిస్తారు మరియు నమాజ్ను స్థాపిస్తారు మరియు విధిదానం, జకాత్ చెల్లిస్తారు మరియు అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారినే అల్లాహ్ కరుణిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు. وعد الله المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ومساكن طيبة في جنات عدن ورضوان من الله أكبر ذلك هو الفوز العظيم. మరియు అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల వాగ్దానం చేశాడు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. మరియు శాశ్వతమైన సుఖాలున్న ఆ స్వర్గవనాలలో వారి కొరకు పరిశుద్ధ నివాసాలు ఉంటాయి. వాటన్నిటికంటే మించింది వారికి లభించే అల్లాహ్ ప్రసన్నత. అదే ఆ గొప్ప సాఫల్యం, విజయం. يا أيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم ومأواهم جهنم وبئس المصير. ఓ ప్రవక్త, సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో పోరాడు మరియు వారి పట్ల కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే, మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం. يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا بما لم ينالوا وما نقموا إلا أن أغناهم الله ورسوله من فضله فإن يتوبوا يك خيرا لهم وإن يتولوا يعذبهم الله عذابا أليما في الدنيا والآخرة وما لهم في الأرض من ولي ولا نصير. మేము ఏమీ చెడు మాట అనలేదు అని వారు అల్లాహ్పై ప్రమాణం చేసి అంటున్నారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారపు మాట అన్నారు మరియు ఇస్లాంను స్వీకరించిన తరువాత దానిని తిరస్కరించారు మరియు వారికి అసాధ్యమైన దానిని చేయదలుచుకున్నారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అల్లాహ్ అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా వారు ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారు. ఇప్పుడైనా వారు పశ్చాత్తాపపడితే అది వారికే మేలు. మరియు వారు మరలిపోతే అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మరియు భూమిలో వారికి ఏ రక్షకుడుగాని సహాయకుడుగాని ఉండడు. ومنهم من عاهد الله لئن آتانا من فضله لنصدقن ولنكونن من الصالحين. మరియు వారిలో కొందరు ఈ విధంగా అల్లాహ్పై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు. ఆయన అల్లాహ్ తన అనుగ్రహంతో మాకేమీ ప్రసాదించినా మేము తప్పక దానం చేస్తాము మరియు సద్వర్తనులమై ఉంటాము. فلما آتاهم من فضله بخلوا به وتولوا وهم معرضون. కాని అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారికి ధనం ప్రసాదించినప్పుడు వారు పిసినారితనం ప్రదర్శించి తమ వాగ్దానం నుండి విముఖులై మరలిపోతారు. فأعقبهم نفاقا في قلوبهم إلى يوم يلقونه بما أخلفوا الله ما وعدوه وبما كانوا يكذبون. ఆ పిదప వారు అల్లాహ్తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు ఆయన్ను కలుసుకునే పునరుద్ధాన దినం వరకు ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు. ألم يعلموا أن
الله يعلم سرهم ونجواهم وأن الله علام الغيوب. ఏమి వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు అల్లాహ్కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి ఉన్నవాడు. الذين يلمزون المطوعين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم فيسخرون منهم سخر الله منهم ولهم عذاب أليم. మనస్ఫూర్తిగా సంతోషంతో అల్లాహ్ మార్గంలో దానం చేసే విశ్వాసులను నిందించే వారిని మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారిని అల్లాహ్ ఎగతాళికి గురిచేస్తాడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. استغفر لهم أو لا تستغفر لهم إن تستغفر لهم 70 مرة فلن يغفر الله لهم ذلك بأنهم كفروا بالله ورسوله والله لا يهدي القوم الفاسقين. ఓ ప్రవక్త, నీవు వారి కపట విశ్వాసుల క్షమాపణ కొరకు వేడుకున్నా లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోకపోయినా ఒక్కటే, ఇంకా నీవు 70 సార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా అల్లాహ్ వారిని క్షమించడు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు. فرح المخلفون بمقعدهم خلاف رسول الله وكرهوا أن يجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله وقالوا لا تنفروا في الحر قل نار جهنم أشد حرا لو كانوا يفقهون. 81 తబూక్ దండయాత్రకు పోకుండా వెనుక ఆగిపోయినవారు తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్లటాన్ని నిరోధించి తమ ఇండ్లలో కూర్చుండినందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి అని అన్నారు. వారితో భగభగ మండే నరకాగ్ని దీనికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది, అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది. فليضحكوا قليلا وليبكوا كثيرا جزاء بما كانوا يكسبون. కావున ఇప్పుడు వారిని కొంత నవ్వనివ్వు మరియు వారి కర్మలకు ప్రతిఫలంగా మున్ముందు వారికి ఎంతో ఏడ్వవలసి ఉంది. فإن رجعك الله إلى طائفة منهم فاستأذنوك للخروج فقل لن تخرجوا معي أبدا ولن تقاتلوا معي عدوا إنكم رضيتم بالقعود أول مرة فاقعدوا مع الخالفين. కావున ఓ ప్రవక్త, ఒకవేళ అల్లాహ్ నిన్ను తిరిగి వారిలో కపట విశ్వాసులలో ఒక వర్గం వారి వద్దకు తీసుకుని పోతే మరియు వారు నిన్ను మరొక దండయాత్రకు పోవటానికి అనుమతి అడిగితే వారితో మీరు నాతో ఏమాత్రం బయలుదేరవద్దు మరియు నా పక్షమున శత్రువులతో పోరాడను వద్దు. వాస్తవానికి మీరు మొదట కూర్చుని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు వెనుక ఉండిపోయిన వారితో ఇండ్లలోనే కూర్చుని ఉండండి. ولا تصل على أحد منهم مات أبدا ولا تقم على قبره إنهم كفروا بالله ورسوله وماتوا وهم فاسقون. మరియు వారిలో కపట విశ్వాసులలో ఎవరైనా మరణిస్తే అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏమాత్రం చేయకు మరియు అతని గోరీ వద్ద కూడా నిలబడకు. నిశ్చయంగా వారు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు మరియు వారు అవిధేయులు ఫాసిఖూన్ గా ఉన్న స్థితిలోనే మరణించారు. ولا تعجبك أموالهم وأولادهم إنما يريد الله أن يعذبهم بها في الدنيا وتزهق أنفسهم وهم كافرون. మరియు వారి సిరి సంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురి చేయనివ్వకూడదు. నిశ్చయంగా అల్లాహ్
వాటితో ఈ ప్రపంచంలో వారిని శిక్షించాలని మరియు వారు సత్యతిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారి ప్రాణాలను కోల్పోవాలని సంకల్పించాడు. وَإِذَا أُنزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُن مَعَ الْقَاعِدِينَ. మరియు అల్లాహ్ను విశ్వసించండి మరియు ఆయన ప్రవక్తతో కలిసి అల్లాహ్ మార్గంలో పోరాడండి అని సూర అవతరింపజేయబడినప్పుడు వారిలోని ధనవంతులు నీతో వెనుక ఉండే వారితో కూర్చోవటానికి మమ్మల్ని విడిచిపెట్టు అని అనుమతి కోరారు. رضوا بأن يكونوا مع الخوالف وطبع على قلوبهم فهم لا يفقهون. వారు వెనుక ఉండిపోయే వారితో ఉండటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాల మీద ముద్ర వేయబడి ఉంది, కావున వారు అర్థం చేసుకోలేరు. لكن الرسول والذين آمنوا معه جاهدوا بأموالهم وأنفسهم وأولئك لهم الخيرات وأولئك هم المفلحون. కాని ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరి సంపదలతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్లు ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు. أعد الله لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها ذلك الفوز العظيم. అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలు సిద్ధం చేసి ఉంచాడు, వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం. وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب الذين كفروا منهم عذاب أليم. మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు బద్దూలు కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పినవారు కూర్చుండిపోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు. ليس على الضعفاء ولا على المرضى ولا على الذين لا يجدون ما ينفقون حرج إذا نصحوا لله ورسوله ما على المحسنين من سبيل والله غفور رحيم. బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు ఒకవేళ అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై జిహాద్కు వెళ్లకుంటే ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ولا على الذين إذا ما أتوك لتحملهم قلت لا أجد ما أحملكم عليه تولوا وأعينهم تفيض من الدمع حزنا ألا يجدوا ما ينفقون. మరియు ఎవరైతే నీ వద్దకు వచ్చి వాహనాలు కోరినప్పుడు నీవు వారితో నా దగ్గర మీకివ్వటానికి ఏ వాహనం లేదు అని పలికినప్పుడు ఖర్చు చేయటానికి తమ దగ్గర ఏమీ లేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగిపోయారో అలాంటి వారిపై కూడా ఎలాంటి నింద లేదు. إنما السبيل على الذين يستأذنونك وهم أغنياء رضوا بأن يكونوا مع الخوالف وطبع الله على قلوبهم فهم لا يعلمون. కాని వాస్తవానికి ధనవంతులై కూడా వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నిందగలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున తాము పోగొట్టుకునేదేమిటో వారికి తెలియదు. يعتذرون إليكم إذا رجعتم إليهم قل لا تعتذروا لن نؤمن لكم قد نبأنا الله من أخباركم وسيرى الله عملكم ورسوله ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. మీరు తబూక్ దండయాత్ర నుండి మరలి వారి వద్దకు వచ్చిన తరువాత కూడా వారు కపట విశ్వాసులు మీతో తమ సాకులు చెబుతున్నారు. వారితో అను, మీరు సాకులు చెప్పకండి, మేము మీ మాటలను నమ్మము. అల్లాహ్ మాకు మీ వృత్తాంతం తెలిపి ఉన్నాడు.
మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీ ప్రవర్తనను కనిపెట్టగలరు. తరువాత మీరు అగోచర మరియు గోచర విషయాలు ఎరుగునట్టి ఆయన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న వాటిని గురించి మీకు తెలుపుతాడు. سيحلفون بالله لكم إذا انقلبتم إليهم لتعرضوا عنهم فأعرضوا عنهم إنهم رجس ومأواهم جهنم جزاء بما كانوا يكسبون. ఓ విశ్వాసులారా, మీరు వారి వద్దకు మరలివచ్చిన తరువాత వారిని వదిలిపెట్టాలని, మీరు వారిపై చర్య తీసుకోగూడదని వారు మీ ముందు అల్లాహ్ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా వారు అశుచులు, మాలిన్యం వంటివారు. వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం. يحلفون لكم لترضوا عنهم فإن ترضوا عنهم فإن الله لا يرضى عن القوم الفاسقين. మీరు వారితో రాజీ పడాలని వారు కపట విశ్వాసులు మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీ పడినా నిశ్చయంగా అల్లాహ్ అవిధేయులు, ఫాసిఖీన్ అయిన ప్రజలతో రాజీ పడడు. الأعراب أشد كفرا ونفاقا وأجدر ألا يعلموا حدود ما أنزل الله على رسوله والله عليم حكيم. ఎడారివాసులు, బద్దూలు, సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ధర్మ నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. ومن الأعراب من يتخذ ما ينفق مغرما ويتربص بكم الدوائر عليهم دائرة السوء والله سميع عليم. మరియు ఎడారివాసులలో, బద్దూలలో కొందరు తాము అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసిన దానిని దండుగగా భావించేవారున్నారు. ఓ విశ్వాసులారా, మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. కాని వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. ومن الأعراب من يؤمن بالله واليوم الآخر ويتخذ ما ينفق قربات عند الله وصلوات الرسول ألا إنها قربة لهم سيدخلهم الله في رحمته إن الله غفور رحيم. మరియు ఎడారివాసులలో, బద్దూలలో కొందరు అల్లాహ్ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు. వారు తాము అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేది తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. మరియు వలసవచ్చిన ముహాజిర్లలో నుండి మరియు అన్సారులలో, మదీనావాసులలో నుండి ప్రప్రథమంగా ముందంజ వేసిన, ఇస్లాంను స్వీకరించిన వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధపరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం, విజయం. وممن حولكم من الأعراب منافقون ومن أهل المدينة مردوا على النفاق لا تعلمهم نحن نعلمهم سنعذبهم مرتين ثم يردون إلى عذاب عظيم. మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో, బద్దూలలో
కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు ప్రవక్త నగరం మదీనా మునవ్వరా లో కూడా కపట విశ్వాసులు ఉన్నారు. వారు తమ కాపట్యంలో నాటుకుని ఉన్నారు. కాని ఓ ప్రవక్త, నీవు వారిని ఎరుగవు. మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు. وآخرون اعترفوا بذنوبهم خلطوا عملا صالحا وآخر سيئا عسى الله أن يتوب عليهم إن الله غفور رحيم. మరియు ఇతరులు తమ పాపాలను ఒప్పుకున్న వారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు. అల్లాహ్ వారిని తప్పక క్షమిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلاتك سكن لهم والله سميع عليم. కావున ఓ ప్రవక్త, నీవు వారి సంపదల నుండి దానం సదఖ తీసుకుని దానితో వారి పాప విమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు అల్లాహ్ను ప్రార్థించు. మరియు నిశ్చయంగా నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. ألم يعلموا أن الله هو يقبل التوبة عن عباده ويأخذ الصدقات وأن الله هو التواب الرحيم. ఏమి వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని, తౌబహ్ను అంగీకరిస్తాడని మరియు వారి దానాలను, సదఖాత్లను స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత. وقل اعملوا فسيرى الله عملكم ورسوله والمؤمنون وستردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. మరియు ఓ ప్రవక్త, వారితో అను, మీరు మీ పని చేస్తూ ఉండండి. అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన అల్లాహ్ వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు. وآخرون مرجون لأمر الله إما يعذبهم وإما يتوب عليهم والله عليم حكيم. మరికొందరు అల్లాహ్ ఆజ్ఞ, తీర్పు కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు లేదా క్షమించనూ వచ్చు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. والذين اتخذوا مسجدا ضرارا وكفرا وتفريقا بين المؤمنين وإرصادا لمن حارب الله ورسوله من قبل وليحلفن إن أردنا إلا الحسنى والله يشهد إنهم لكاذبون. మరియు కపట విశ్వాసులలో కొందరు విశ్వాసులకు హాని కలిగించటానికి, సత్యతిరస్కార వైఖరిని బలపరచటానికి మరియు విశ్వాసులను విడదీయటానికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడినవారు పొంచి ఉండటానికి ఒక మస్జిద్ నిర్మించారు. మరియు వారు మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు. కాని వారు వాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. لا تقم فيه أبدا لمسجد أسس على التقوى من أول يوم أحق أن تقوم فيه رجال يحبون أن يتطهروا والله يحب المطهرين. నీవెన్నడూ దానిలో నమాజ్కు నిలబడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు నమాజ్కు నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరేవారున్నారు. మరియు అల్లాహ్ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు. أفمن أسس بنيانه على تقوى من الله ورضوان خير أم من أسس بنيانه على شفا جرف هار فانهار به في نار جهنم
والله لا يهدي القوم الظالمين. ఏమి ఎవడైతే అల్లాహ్ యందుగల భయభక్తులు మరియు ఆయన ప్రీతి పునాదుల మీద తన మస్జిద్ కట్టడాన్ని కట్టాడో అతడు శ్రేష్ఠుడా? లేక తన కట్టడపు పునాదులను వరదలకు కూలిపోయి దాని క్రింది భాగం ఖాళీగా ఉన్న నదీ ఒడ్డున కట్టేవాడా? అది వానితో సహా నరకాగ్నిలోకి కొట్టుకుని పోతుంది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. لا يزال بنيانهم الذي بنوا ريبة في قلوبهم إلا أن تقطع قلوبهم والله عليم حكيم. వారి హృదయాలు ముక్కలైపోయి వారు చనిపోయి నంతవరకు వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు మహా వివేచనాపరుడు. إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة يقاتلون في سبيل الله فيقتلون ويقتلون وعدا عليه حقا في التوراة والإنجيل والقرآن ومن أوفى بعهده من الله فاستبشروا ببيعكم الذي بايعتم به وذلك هو الفوز العظيم. నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్ మార్గంలో పోరాడి తమ శత్రువులను చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్ మరియు ఖురాన్లలో ఆయన అల్లాహ్ చేసిన వాగ్దానం సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ను మించినవాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం. التائبون العابدون الحامدون السائحون الراكعون الساجدون الآمرون بالمعروف والناهون عن المنكر والحافظون لحدود الله وبشر المؤمنين. వీరే అల్లాహ్ ముందు పశ్చాత్తాపపడేవారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు, అల్లాహ్ మార్గంలో సంచరించేవారు, ఉపవాసాలు చేసేవారు, ఆయన సన్నిధిలో వంగే రుకూ చేసే వారు, సాష్టాంగం సజ్దా చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు ఆ ధర్మమును నిషేధించేవారు మరియు అల్లాహ్ విధించిన హద్దును పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు. ما كان للنبي والذين آمنوا أن يستغفروا للمشركين ولو كانوا أولي قربى من بعد ما تبين لهم أنهم أصحاب الجحيم. అల్లాహ్కు సాటి కల్పించేవారు ముష్రికులు దగ్గరి బంధువులైనా వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకే ప్రార్థించటం తగదు. وما كان استغفار إبراهيم لأبيه إلا عن موعدة وعدها إياه فلما تبين له أنه عدو لله تبرأ منه إن إبراهيم لأواه حليم. మరియు ఇబ్రాహీం తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం తన తండ్రితో చేసిన వాగ్దానం వల్లనే. కాని అతడు తన తండ్రి నిశ్చయంగా అల్లాహ్కు శత్రువని స్పష్టమైనప్పుడు ఇబ్రాహీం అతడిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీం వినయ విధేయతలతో అల్లాహ్ను అర్థించేవాడు, సహనశీలుడు. وما كان الله ليضل قوما بعد إذ هداهم حتى يبين لهم ما يتقون إن الله بكل شيء عليم. మరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంతవరకు అల్లాహ్ వారిని మార్గభ్రష్టత్వంలో పడవేయడు. నిశ్చయంగా అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. إن الله له ملك السماوات والأرض يحيي ويميت وما لكم من دون الله من ولي ولا نصير. నిశ్చయంగా భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్కే చెందుతుంది. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు.
మరియు అల్లాహ్ తప్ప మీకు వేరే రక్షకుడుగాని సహాయకుడుగాని ఎవ్వడూ లేడు. لقد تاب الله على النبي والمهاجرين والأنصار الذين اتبعوه في ساعة العسرة من بعد ما كاد يزيغ قلوب فريق منهم ثم تاب عليهم إنه بهم رؤوف رحيم. వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని, ముహాజిర్లను మరియు అన్సార్లను ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో అలాంటి వారినందరినీ క్షమించాడు. వారిలో ఒక పక్షం వారి హృదయాలు దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ ప్రవక్త వెంట వెళ్లారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయన వారి పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణాప్రదాత. وعلى الثلاثة الذين خلفوا حتى إذا ضاقت عليهم الأرض بما رحبت وضاقت عليهم أنفسهم وظنوا أن لا ملجأ من الله إلا إليه ثم تاب عليهم ليتوبوا إن الله هو التواب الرحيم. మరియు వెనుక ఉండిపోయిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. చివరకు విశాలంగా ఉన్న భూమి కూడా వారికి ఇరుకైపోయింది మరియు వారి ప్రాణాలు కూడా వారికి భారమయ్యాయి. అల్లాహ్ నుండి తమను కాపాడుకోవటానికి ఆయన శరణం తప్ప మరొకటి లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, వారు పశ్చాత్తాపపడాలని. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. ఓ విశ్వాసులారా, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతులతో ఉండండి. ما كان لأهل المدينة ومن حولهم من الأعراب أن يتخلفوا عن رسول الله ولا يرغبوا بأنفسهم عن نفسه ذلك بأنهم لا يصيبهم ظمأ ولا نصب ولا مخمصة في سبيل الله ولا يطؤون موطئا يغيظ الكفار ولا ينالون من عدو نيلا إلا كتب لهم به عمل صالح إن الله لا يضيع أجر المحسنين. మదీనా పురవాసులకు మరియు చుట్టుప్రక్కలలో ఉండే ఎడారి వాసులకు, బద్దూలకు అల్లాహ్ ప్రవక్తను వదలి వెనుక ఉండిపోవటం మరియు తమ ప్రాణాలకు అతని దైవ ప్రవక్త ప్రాణాలపై ఆధిక్యతనివ్వటం తగిన పని కాదు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో వారు ఆకలి దప్పులు, శారీరక కష్టాలు సహిస్తే, శత్రువుల భూమిలోకి దూరి సత్యతిరస్కారుల కోపాన్ని రేకెత్తిస్తే మరియు శత్రువుల నుండి ఏదైనా సాధిస్తే దానికి బదులుగా వారికి ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ఫలితాన్ని వ్యర్థపరచడు. ولا ينفقون نفقة صغيرة ولا كبيرة ولا يقطعون واديا إلا كتب لهم ليجزيهم الله أحسن ما كانوا يعملون. మరియు అల్లాహ్ మార్గంలో వారు ఖర్చు చేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు శ్రమపడి కొండలోయలను దాటే విషయము అంతా వారి కొరకు వ్రాయబడకుండా ఉండదు. వారు చేస్తూ ఉండిన ఈ సత్కార్యాల కొరకు అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి. وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذروا قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون. మరియు విశ్వాసులందరూ పోరాటానికి బయలుదేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగ నుండి కొందరు ధర్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి వారు వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమ జాతి, ప్రాంత ప్రజలను హెచ్చరిస్తే బహుశా వారు కూడా తమను తాము దుర్మార్గం నుండి కాపాడుకోగలరు. يا أيها الذين آمنوا قاتلوا الذين يلونكم من الكفار وليجدوا فيكم غلظة واعلموا أن الله مع المتقين. ఓ విశ్వాసులారా,
మీ దగ్గరున్న సత్యతిరస్కారులతో పోరాడి వారిని మీలోనున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి. మరియు నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గల వారితో ఉంటాడని తెలుసుకోండి. وَإِذَا مَا أُنْزِلَتْ سُورَةٌ فَمِنْهُمْ مَنْ يَقُولُ أَيُّكُمْ زَادَتْهُ هَذِهِ إِيمَانًا فَأَمَّا الَّذِينَ آمَنُوا فَزَادَتْهُمْ إِيمَانًا وَهُمْ يَسْتَبْشِرُونَ. మరియు ఒక సూర అవతరింపజేయబడినప్పుడల్లా వారి కపట విశ్వాసుల లో కొందరు ఇది మీలో ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది అని అడుగుతారు. కాని వాస్తవానికి అది విశ్వసించిన వారందరి విశ్వాసాన్ని అధికం చేస్తుంది మరియు వారు దానితో సంతోషపడతారు. وَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا إِلَى رِجْسِهِمْ وَمَاتُوا وَهُمْ كَافِرُونَ. కాని ఎవరి హృదయాలలో రోగముందో ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికం చేస్తుంది మరియు వారు సత్యతిరస్కారులుగానే మరణిస్తారు. أَوَلَا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِي كُلِّ عَامٍ مَّرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمْ يَذَّكَّرُونَ. ఏమి వారు ప్రతి సంవత్సరం ఒకసారి లేక రెండుసార్లు బాధలతో పరీక్షింపబడటాన్ని గమనించటం లేదా? అయినా వారు పశ్చాత్తాపపడటం లేదు మరియు గుణపాఠం కూడా నేర్చుకోవటం లేదు. وَإِذَا مَا أُنْزِلَتْ سُورَةٌ نَظَرَ بَعْضُهُمْ إِلَى بَعْضٍ هَلْ يَرَاكُمْ مِنْ أَحَدٍ ثُمَّ انصَرَفُوا صَرَفَ اللَّهُ قُلُوبَهُمْ بِأَنَّهُمْ قَوْمٌ لَا يَفْقَهُونَ. మరియు ఏదైనా సూర అవతరించినప్పుడల్లా వారు ఒకరినొకరు చూసుకుంటూ అంటారు ఎవడైనా మిమ్మల్ని చూస్తున్నాడా? ఆ తరువాత అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను సన్మార్గం నుండి మళ్లించాడు. ఎందుకంటే నిశ్చయంగా వారు అర్థం చేసుకోలేని జనులు. لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين رؤوف رحيم. ఓ ప్రజలారా, వాస్తవానికి మీ వద్దకు మీలోనుంచే ఒక సందేశహరుడు ముహమ్మద్ వచ్చి ఉన్నాడు. మీరు ఆపదకు గురికావటం అతనికి కష్టం కలిగిస్తుంది. అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు. فإن تولوا فقل حسبي الله لا إله إلا هو عليه توكلت وهو رب العرش العظيم. అయినా వారు విముఖులైతే వారితో అను, నాకు అల్లాహ్ చాలు, ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు, నేను ఆయననే నమ్ముకున్నాను మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి అర్ష్కు ప్రభువు. జజాకుం అల్లాహ్ ఖైర్.